తెలంగాణలోని వికారాబాద్, తాండూరు, రంగారెడ్డి శివార్లలో కురిసిన కొండపోత వానలకు హైదరాబాద్ రహదారుల్లో వరద ఏరులై పారుతోంది. మూసీ, ఈసీ నదులు ఉగ్రరూపం దాల్చి లోతట్టు కాలనీలు ముంచెత్తుతోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లెత్తి నీటిని భారీగా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలు, సమీప బస్తీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏటా వర్షాల వల్ల ముంపు బారిన పడి సర్వస్వం కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసీకి ఒకేసారి భారీగా వరద రావడంతో హైదరాబాద్లోని పలు కాలనీల ప్రజలు అతలాకుతలమవుతున్నారు. పెద్ద మొత్తంలో మూసీ నదిలోకి ప్రవాహం పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల్లోని రోడ్లు, వంతెనలు, బస్తీలు నీట మునిగాయి. ఈ ప్రభావం బాపు ఘాట్ నుంచి మూసారాంబాగ్ వరకు తీవ్రంగా కనిపించింది. ప్రవాహ ఉధృతికి నీట మునిగిన మూసారాంబాగ్ వంతెన వద్ద పరిస్థితిని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. మూసారాంబాగ్ దగ్గర మూసీ నదిపై నిర్మాణంలో ఉన్న కొత్త వంతెనను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తయిన బ్రిడ్జి పనులను ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రవాహం వద్దకు వెళ్లొద్దని సూచించారు. వరదల తీవ్రత దృష్ట్యా డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను అందుబాటులో ఉంచామని బల్దియా కమిషనర్ వివరించారు. మూసీ నదిని ఆనుకుని ఉన్న మూసానగర్, రసూల్పుర, వినాయక వీధి, శంకర్ నగర్ పరిధిలోని ఇళ్లు నీట మునిగాయి. ముందు జాగ్రత్తగా ముంపు ప్రాంతాల్లో ఉన్న 600 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. చాదర్ఘాట్, మూసారాంబాగ్ వంతెనలపై వాహన రాకపోకలను నిలిపేశారు. మూసీ బ్రిడ్జిలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటా మూసీ వరద వెత్తలో తప్పటం లేదని వాపోయారు. ఇంట్లో నిత్యావసరాలు సహా వస్తువులన్నీ తడిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పుడు ఎప్పుడో చూసినాం ఒకసారి, కానీ ఇది మాత్రం ఇదే ఫస్ట్ టైం చూడటం. ఇప్పుడు చూసిన పెద్ద జ్ఞాపకం కూడా లేదు. రోడ్డు మీదనే కనీసం సుమారు 6-7 అడుగులు నీళ్లు ప్రవహిస్తున్నట్టుంది. అంబర్పేట, దిల్సుఖ్నగర్ రాకపోకలు మొత్తం బంద్. పోలీసు రాత్రి నుంచే ఈ బార్కేడ్ బంద్ చేసి చాలా మంచి పని చేశారు వాళ్ళు. కొత్త బ్రిడ్జి త్వరలో నిర్మాణం కంప్లీట్ చేస్తే రాకపోకల సౌకర్యం మంచి కూడా ఎప్పుడు ఆగిపోవడం అనేది ఉండదు. ఇక మొన్న వారం రోజుల సంది చాలా ఇట్లనే ఉధృతంగా ప్రవర్తిస్తుంది. ఇక్కడ వచ్చేపోవడం వాళ్ళకి చాలా ఇబ్బంది ఉన్నది. ఇక్కడ చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, ఆ దగ్గర ఇండ్లు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నది. నైట్ నుండి వాళ్ళకి నిద్రలు కూడా లేవు. వాటర్ ఎప్పుడు వస్తాయి, ఎట్లా వస్తాయని అక్కడ లోపల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మలక్పేట నుండి వెళ్తున్నారు, కానీ అక్కడ కూడా చాదరగట్ట దగ్గర వాటర్ అక్కడ కూడా నిండిపోయిందని చాలా ప్రాబ్లం అవుతుంది. మాది అంబర్పేట సార్. గత 2 years కూడా ఒకసారి వచ్చింది సార్ ఇట్నే ఫ్లడ్. అంటే ఇంత రాలేదు, ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా వచ్చింది.